ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసు దేవుని కృపలో మరి యొక్క దినమును సంతరించుకున్న మన జీవితాల్లో ప్రభువు చేయబోతున్న మేలును బట్టి దేవునికి వందనాలు. ఏ యోగ్యత ఏ మేలు లేని మన జీవితాలను ప్రభు యేసునాథుడు తండ్రి ప్రేమను చూపుచూ మన ఎడల కలిగిన కనికరమును బట్టి ఈ దినమున యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని వాగ్దాన సందేశముగా మనకు అనుగ్రహించున్నాడు. నేటి వాగ్దాన సందేశం యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. పూర్ణ శాంతి గలవానిగా నిన్ను కాపాడుకు ప్రభు ఒక మంచి ఉద్దేశమును కలిగి ఉన్నాడు. దేనిని బట్టి అంటే నీవు ఆయన యందు ఉంచిన విశ్వాసమును బట్టి. వీళ్ళరా, ఏ మంచి యోగ్యత ఏ మేలు లేని మన జీవితాల్లో ప్రభు తన కృపతోనూ తన మేలుతోనూ నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, జీవించి ఉన్నామంటే అది దేవుని కృపయే కానీ మనలో మంచితనము మనలో గొప్పతనము కాదు. మన అపరాధములను పాపములను ఆయన ఎంచక మనల్ని తన కలువరి శిలువ రక్త రుధిర ధారలలో కడిగి తన పునరుద్ధాన శక్తినిచ్చి దినమున నీవు ఆయనపై ఆధారపడుట ద్వారా చాలాసార్లు అటు ఇటుగా లేక అంటున్నట్టు కొంత విశ్వాసము కొంత అవిశ్వాసములో పెరుగుతుంటాం మేము. చూడండి, ప్రభువులో నువ్వు ఎంతకైతే ఆయన మీద విశ్వాసం ఉంచుచున్నావో అంతగా ప్రభు నిన్ను కాపాడటానికి ఇష్టపడుతున్నాడు, అంతగా పూర్ణమైన శాంతిని అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకున్న స్థితి వల్ల, నీకున్న పరిస్థితి వల్ల నీకు మనశ్శాంతిని నెమ్మదిని రాకపోవచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న ధనము వల్ల, ఈ లోక వ్యక్తుల వల్ల, వ్యవస్థ వల్ల నీకు నెమ్మది లేకపోవచ్చు, కానీ నీవు నమ్మిన యేసునాథుడు తప్పకుండా నిన్ను సమాధానకరమైన రక్షణ ఇచ్చుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ దినమున మనము ప్రభు ఉద్దేశము కలిగి ఆయన మీద ఆధారపడదాం, ప్రభునందు పూర్ణ విశ్వాసం కలిగి జీవిద్దాం. ప్రభు కృపతో మనకు కావలి భద్రత నెమ్మదిని పొందుకుందాం. నీవు వానిని పూర్ణ శాంతి. నెమ్మది ఎలా వస్తుంది అంటే నువ్వు అనుకున్న పని జరిగినప్పుడు, నీ అవసరత తీర్చినప్పుడు, నీకున్న ఒడిదుడుకులైనా లేకపోతే ఆందోళనకరమైన పరిస్థితి జయించినప్పుడు, ఇవన్నీ ప్రభు నీ కోసం చేయడానికి ఇష్టపడుచున్నాడు. నిన్ను ఆయన నడిపించుచున్నాడు, నీ జీవితంలో మేలు దయచేస్తున్నాడు. ఇటు కృపలో దేవుడు నిన్ను నింపాలని ఆయన ఆశపడుచుండగా ప్రభులో ముందుకు సాగుదాం, దైవదీవులను పొందుకుందాం. ప్రభు మీకు తోడై నడిపించునుగాక. ప్రేమగల తండ్రి, బిడ్డలు మీరు ఆశీర్వదించము. ఈ దినమున నాయన వీరి యొక్క విశ్వాసమును బట్టి పూర్ణమైన శాంతిని కాపుదలను అనుగ్రహిస్తారని వాగ్దానం చేస్తున్నాం. మీరు వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారు, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇచ్చేవారు, సమాధానంతో కూడిన దీవెనలు బిడ్డలకు అనుగ్రహించేవారు. మేలుతో తృప్తిపరచమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవ సకలమైన దేవులు మీ కుటుంబములకు వ్యక్తిగత జీవితములకు ప్రభుతోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.